అత్యంత మిక్కిలి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని సంగతులను మనము కాస్తంత జాగరూకులమై వినాలని మనవి చేస్తూ ఉంటున్నాను. యేసు ప్రభువు వారి దగ్గరికి చాలామంది వచ్చారు. బైబిల్లో రాయబడిన సంగతులు చాలా తక్కువ, కానీ ఆయన దగ్గరకు వచ్చిన వారి సంఖ్య ఎక్కువ. బైబిల్లో యేసుక్రీస్తు ప్రభు వారు చేసిన అద్భుతాలు కొంచెమే కనబడతాయి, కానీ ఆయన ద్వారా ఆయన శిష్యులు చేసినటువంటి గొప్ప కార్యాలు కోకొల్లలుగా వివరించడానికి నోర్లు సరిపోవు, రాయటానికి సిరా సరిపోదు, అలాగే కాగితాలు కూడా సరిపోవు, పుస్తకాలు కూడా సరిపోవు. అన్ని మేలులతో, ఉపకారములతో, దానములతో ప్రతి వారిని కూడా ప్రతి స్థలములో కూడా దేవుని గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నారు. అయినా సరే యేసు ప్రభు ఎవరో వాళ్ళకి అర్థం కాలేదు. దేవుని బిడ్డలారా, ఆయన నావలో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు వారు ప్రయాణం చేస్తున్న నావకు గాలి తుఫానులు ఎదురైనప్పుడు, యేసు ప్రభు వారు గాలిని తుఫాను గద్దించినప్పుడు అది మిక్కిలి నిమ్మళమైపోయాయి. సముద్రము నిమ్మళమైపోయినది, గాలి కూడా నిమ్మళమైపోయినప్పుడు ఆయనతో ఉన్న శిష్యులు, ఈయన ఎవరో, ఈయన ఎట్టివాడు, ఈయనకు గాలియు సముద్రము కూడా లోబడుచు ఉన్నామని చెప్పేసి ఆశ్చర్యపోతూ ఉంటారు. అంతేకాదు, ఇలాగ ఆశ్చర్యపడ్డము శిష్యులు ఒకసారి రెండుసార్లు కాదు, చాలాసార్లు సంభవించాయి. అంతవరకు మా యేసయ్య మా ప్రభు దేవుని కుమారుడు మమ్మల్ని ప్రేమిస్తున్నాడని ఎంతో హోందాగా, సంతోషంగా సమస్తమును విడిచిపెట్టి వెంబడిస్తున్నటువంటి యేసు ప్రభు శిష్యులు కూడా ఆ యొక్క రూపాంతర కొండ మీదకి వెళ్ళి వారి మధ్యన ఆయన రూపాంతరము చెందినప్పుడు ఆయన రూపము మారిపోయినది, ఆయన వస్త్రధారణ మారిపోయినది, ఆయన వస్త్రములు ధగధగా మెరుస్తూ ఉంటున్నవి, ఆయన రూపము కూడా మారిపోయినప్పుడు యేసు ప్రభు శిష్యులు ఆశ్చర్యపోయారు. అయ్యో బాబోయ్, ఈయన ఇటువంటి వాడు అని ఆశ్చర్యపోయారు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, యేసు ప్రభువారు చేస్తున్నటువంటి అద్భుతాలను బట్టి కానీ, యేసు ప్రభువారు మాట్లాడుతున్న మాటలను బట్టి కానీ, యేసు ప్రభువారు సమాజముల మధ్య చేస్తున్నటువంటి ఆశ్చర్యకార్యం బట్టి కానీ అందరూ ఆశ్చర్యపోయిన వారి ఇశ్రాయేలు ప్రజలు ఎన్నడూ ఇలాగా జరగలేదు అని ఆశ్చర్యపోయినటువంటి వారే కానీ యేసు ఎవరో తెలుసుకోలేకపోయారు. యేసు ఎవరో తెలుసుకోలేకపోయారు. ఒకానొక దినమందు శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు యేసు ప్రభువు వారి దగ్గరకు వచ్చి అనేకమైన ప్రశ్నలు అడుగుతూ ఉన్నప్పుడు వారితో మాట్లాడుతూ ఉంటున్నాడు. ఉదయకాలమున సాయంకాలమున మీరు ఆకాశం ఎర్రగా ఉన్నది గనుక వర్షము కురియదనియు, ఉదయమున ఆకాశం ఎర్రగాను మబ్బుగాను ఉన్నది గనుక నేడు గాలివాన వచ్చిననియు మీరు చెప్పుదురు కదా. మీరు ఆకాశ వైఖరిని వివేచింపనెరుగుదురు కానీ ఈ కాలముల సూచనలను వివేచింపలేరు. ఈ కాల సూచనలను వివేచించడం లేదు. మనుషులు అన్నీ చూస్తూ ఉంటున్నారు, కానీ ఈ కాలము ఏ కాలములు సూచించుచున్నవి, ఈ కాలములు దేన్ని చూపిస్తూ ఉన్నాయి, ఈ అంచె దినాలు దేన్ని చూపిస్తూ ఉన్నాయి, ఈ ఆఖరి దినాలు దేన్ని చూపిస్తూ ఉన్నాయి అని ఆలోచన చేయలేకపోతున్నారు. వీళ్ళ ఆలోచనలు మాత్రం ఎక్కడ నక్షత్ర మండలాల్లో ఉంటుంది. భూమి మీద జీవిస్తున్న చిన్న అర్భకుడు అంటే
వాడికి ఏ విధమైనటువంటి బలాలు కానీ ఏ విధమైన సామర్థ్యాలు కానీ లేనటువంటి ఒక మనిషి అని ఒక పురుగు. ఈ పురుగు గురించి ఈ మనుషులు ఎన్నో శాస్త్రాలు రచించారు. నక్షత్ర శాస్త్రం ఉన్నది, సప్తర్షి నక్షత్రం ఉన్నది, కృతిక నక్షత్రం ఉన్నది. అలాగే చాలా నక్షత్రాలు కూడా, నక్షత్ర శాస్త్రాలు పలానా నక్షత్రం నక్షత్రాన్ని పుడితే వీడు ఎటువంటి వాడు అవుతాడు, పలానా నక్షత్రాన్ని పుడితే వాడు అటువంటి వాడు అవుతాడు, ఈ నక్షత్ర లగ్నం ముందు పెళ్లి చేసుకుంటే ఆ కుటుంబం బాగుంటుందని చెప్పేసి నక్షత్ర శాస్త్రాల గురించి తెలుసుకుంటున్నారు, వివేచిస్తున్నారు. కానీ దేవుని యొక్క రాకడ సూచనల గురించి మనుషులు ఆలోచన చేయలేకపోతూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, దేవుని ఉగ్రతను ఎలా తప్పించుకోవాలో ఆలోచన వివేచించలేకపోతూ ఉన్నారు. లేక పాపము నుండి ఎలా విడుదల పొందాలో వివేచించలేకపోతూ ఉంటున్నారు. మరణములో నుంచి జీవములోనికి ఎలాగ ప్రవేశించాలో మనుషులు వివేచించలేకపోతూ ఉన్నారు. మతమనే భ్రష్టత్వములో, మతమనే చీకటిలో, మతమనే అంధకారములో మనుషులు కొట్టుమిట్టాడుతూ చేయరాని కార్యములు చేస్తూ, చూడరాని దృశ్యాలు చూస్తూ మనుషుడు తాను పతనము చేసుకున్నటువంటి దినాలలో మనమందరము కూడా ఉన్నాము. ఎంతో గొప్ప టెక్నాలజీ కనిపెట్టామనుకుంటున్నాడు. కానీ దేవుని బిడ్డలారా, అవన్నీ కూడా మనుషుని మీదకి భయంకరమైన పరిస్థితులు తీసుకొస్తున్నాయని ఆలోచన చేయలేకపోతూ ఉంటున్నాడు. చంద్రమండలం మీదకి వెళ్ళాము, అక్కడ ఫ్లాట్లు సిద్ధం చేస్తున్నాము, అక్కడ పార్కులు కడుతున్నాము, అక్కడ ఇంకా ఏ పనులు చేస్తున్నాము అని అనుకుంటున్నారు. కానీ అసలు ఈ కాలము యొక్క సూచనలు ఏమిటో మనుషులు వివేచించలేకపోతూ, ఆలోచన చేయలేకపోతూ ఉంటున్నారు. దేవుడు అంటున్నాడు, నరపుత్రుడా, నీ జీవము నీలో ఉన్న ప్రాణము ఏ పాటిది? నీలో ఉన్న ప్రాణం ఏ పాటిది? అంతలో కనబడంతలో మాయమైపే ఆవిరి వంటి వాడివే కదా. దేవుని సంగతులు ఎందుకు మనసును పెట్టడం లేదు? దేవుని సంగతులు మనసును పెట్టరు. కానీ దేవుడు నాకు అన్యాయం చేశాడని దేవుడు అన్యాయస్తుడిగా మాత్రము చిత్రీకరిస్తూ ఉంటారు. కమ్యూనిస్టులు అంటూ ఉంటారు, ఒకడేమో ధనవంతుడిగా చేశాడు దేవుడు, ఒకడేమో దరిద్రుడిగా చేశాడు, ఇది అన్యాయం కాదా అంటూ ఉంటారు. దేవుడు అన్యాయస్తుడు అంటూ ఉంటారు. ఒకడేమో భాగ్యవంతుడిగా చేశాడు, ఒకడేమో అందంగా చేశాడు, ఒకడేమో అందం లేనివాడుగా చేశాడు, ఒకడేమో ఎత్తైన వాడుగా చేశాడు, ఒకడేమో పొట్టువాడుగా చేశాడు, ఒకడేమో అన్నీ కలిగిన వాడుగా చేశాడు, ఒకడికేమో ఏమీ లేనివాడుగా చేశాడు. దేవుడు అన్యాయస్తుడు కదా అంటూ ఉంటారు. దేవుడు అన్యాయస్తుడా? దేవుడు అన్యాయస్తుడు కాదు. దేవుని దగ్గర ఉన్న న్యాయము ఈ విశ్వములోని ఎక్కడ కూడా లేదు. దేవుని దగ్గర ఉన్నటువంటి న్యాయము ఈ విశ్వములోనే ఎక్కడ లేదండి, అది దేవుని దగ్గరే ఉన్నది. ఎందుకంటే నీతి న్యాయములు ఆయన యొక్క సింహాసన ఆధారములు. నీతిని తప్పేవాడు కాదు, న్యాయమును తప్పేవాడు కాదు. ఆయన నీతి న్యాయములు ఎందుకొరకు నియమించుకున్నాడంటే మన కొరకే నియమించుకున్నాడు. నీతిని బట్టి తీర్పు తీరుస్తాడు, న్యాయమును బట్టి మనుషులకు మేలు చేస్తూ ఉంటాడు. న్యాయము తప్పేవాడు కాదు, నీతిని తప్పేవాడు కాదు. ఆయన యథార్థవంతుడు. యెహోవా యథార్థవంతుడు. అంతేకాదు, యెహోవా
యథార్థమైన సంగతులు భూలోకానికి తెలియచేసేటటువంటి వాడు. దేవుని బిడ్డలారా, అటువంటి దేవుని గుర్చిన మాటలు ఈనాడు మనుషులు వివేచించలేకపోతున్నారు. శోచనీయమేమిటంటే క్రీస్తు సంఘమే దేవుని సంగతులు వివేచించలేకపోతూ ఉంటున్నారు, గ్రహించలేకపోతూ ఉంటున్నారు. గ్రహించకుండగా కాస్తో కోస్తో అంధకార చీకటి శక్తి మన మీద పనిచేస్తూ ఉన్నది. అది సఫలమవుతూనే ఉంటున్నది. కొంత గలిబిలి, అనుమానం, అవివేకం, బుద్ధిహీనత, మతి మూఢత మన మీద ఎప్పుడు కూడా పనిచేస్తూనే ఉంటున్నాయి. దేవుని బిడ్డలారా, ఈ చీకటిలో నుంచి మనం బయటకు రావాలి. ఈ చీకటిలోంచి మనం అజ్ఞానములో నుంచి బయటకు రావాలి, అవివేకములో నుంచి బయటకు రావాలి, చీకటిలో నుంచి బయటకు రావాలి, వాస్తవములోనికి రావాలి. హల్లెలూయా. దేంట్లో రావాలి? వాస్తవములోనికి రావాలి. తెస్సలోనిక పత్రికలో మాట్లాడుతూ ఉంటాడు, సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టండి అంటూ ఉంటాడు. అంటే అర్థం ఏంటంటే వాస్తవములోనికి రండి అని అర్థం, యథార్థతలోనికి రమ్మని అర్థం, సత్యములోనికి రమ్మని అర్థం. దేవుని బిడ్డలారా, ఒక మేధావి భారతీయుల గురించి భరతమాత ముద్దు బిడ్డల గురించి మాట్లాడుతూ ఉన్నారు. భారతీయుడు అంటే అర్థం ఏంటంటే వెలుగులో ఉన్నవాడని ఆయన చెప్పాడు. నేను చెప్పలేడు, నెట్లో ఉన్నది. భారతీయుడు అంటే ఎక్కడున్నాడు? వెలుగులో అంటే యథార్థతలో ఉన్నట్టు. వెలుగులో అంటే ఎక్కడున్నాడు? అంటే సత్యములో ఉన్నట్టు, దేవుని న్యాయములో ఉన్నట్లు. నిజమేనంటారా? కీర్తన గ్రంథము 58వ అధ్యాయం 1వ వచనం చదువుకున్నాను చూడండి. కీర్తన గ్రంథము 58వ అధ్యాయం 1వ వచనం, అధిపతులారా మీరు నీతిని అనుసరించి మాటలాడుచున్నారనున్నది నిజమా? చాలు. అధిపతులారా అంటూ ఉంటున్నారు. దాని అర్థం ఏంటి? పీఠాధిపతులారా, న్యాయమును లేక ధర్మమును అనుసరించి మాటలాడుచున్నారనున్నది నిజమేనా? నిజమే మాట్లాడుతున్నారా? సత్యమే మాట్లాడుతున్నారా అని దేవుడు ప్రశ్నిస్తూ ఉంటున్నాడు. అంటే నిజమును వెతుక్కుండగా, సత్యములోనికి రాకుండగా, వెలుగులోనికి రాకుండగా మనుషులు తమ్మును మధ్యలోనికి, చీకటిలోనికి వారిని నెట్టుకుంటూ ఉంటున్నారు. అజ్ఞానములోనికి నెట్టుకుంటూ ఉంటున్నారు. దేవుడు ప్రపంచాన్ని కాదు, లోకాన్ని కాదు, దేశాన్ని కాదు, రాష్ట్రాన్ని కాదు, ప్రతి పట్టణమును, ప్రతి గ్రామమును, ప్రతి కుటుంబమునకు మాట ఏమిటంటే మీరు అజ్ఞాన కాలములో నుంచి బయటికి రండి అంటూ ఉంటున్నాడు. అనగా ఆ అజ్ఞాన కాలములవన్నీ కూడా, ఆ కాలములన్నీ ఏమిటి? అజ్ఞాన కాలములు. చంద్రుడితో చుట్టరికాలు అజ్ఞాన కాలం, సూర్యునితో చుట్టరికాలు అజ్ఞాన కాలం, నక్షత్ర మండలాలతో చుట్టరికాలు. వాటిలోంచి బయటికి రండి, యథార్థతలోనికి రమ్మని పిలుస్తూ ఉంటున్నాడు. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయము, అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయము 30వ వచనం చదువుకున్నాను చూడండి. ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలెనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు.
ఆకాశ వైఖరిని కనిపెడుతూ ఉన్నారు. మీరు నక్షత్రముల యొక్క జాడలు కనిపెడుతున్నారు. మీరు నక్షత్రములు జాడ కనిపెడతారు, కానీ బండ మీద సర్పము జాడ కనిపెట్టలేరు. నక్షత్ర జాడలు కనిపెడుతున్నారు, కానీ సముద్రములో నీటి మీద వాడ యొక్క జాడను కనిపెట్టలేరు. కానీ మనం ఏం కనిపెడుతున్నాం? నక్షత్రముల జాడ కనిపెడుతూ ఉంటున్నాం అని చెప్పుకుంటూ ఉంటున్నాం. కానీ ప్రభునందు మన ప్రియులారా, మనుషులందరూ కూడా ఎక్కడున్నారంటే అజ్ఞానములో ఉన్నారు. ఈనాడు క్రైస్తవ సమాజము కూడా ఎక్కడున్నది? అజ్ఞానములోనే ఉన్నది. మొత్తం మీద ఆళ్ళు వీళ్ళు కూడా దేవుని నమ్మిన వారు, దేవుని నమ్మని వారు ఎక్కడున్నారు? చీకటిలోనే ఉన్నారు. దేవుడు చీకటిలోనే వారిని బంధించి పెట్టేశాడంతే. కొంతమందిని విడిపిస్తూ ఉంటున్నాడు. విడిపించిన వాడు ఇలా గొంతెత్తి మాట్లాడుతూ ఉంటున్నాడు. హల్లెలూయా. రోమాపత్రిక 11వ అధ్యాయము 32వ వచనం చదువుకుందాం. అందరి ఎడల కరుణ చూపవలనని దేవుడు అందరినీ అవిధేయతా స్థితిలో మూసివేసి బంధించి ఉన్నాడు. అందరి ఎడల కరుణ చూపాలని. అందుకని అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతూ ఉంటున్నారు. ఈ మధ్యన యూట్యూబ్లో పెద్ద హల్చల్ చేస్తున్న ఒక వార్త ఏదంటే, మనిషి పాపి కాదంటూ ఉంటాడు. ఈడో భయంకరమైనటువంటి వింత జంతువు, ఈడొక భయంకరమైన వింత జంతువు. మనిషి పాపి కాదంట. మరి ఏంటంట? పాపములోనే నేను పుట్టాను, పాపములోనే నా తల్లి నన్ను అంటే అర్థం ఏంటి? పాపములోనే పుట్టాను, పాపములోనే నా తల్లి నన్ను గర్భము అంటే ఒక స్త్రీ గర్భము ధరించిందంటే అర్థం ఏంటంటే, పురుషుని యొక్క రక్తపు శుక్ల శోణితములు ఏం చేసినాయి? అక్కడ ఆ గర్భసంచిలో ప్రవేశించినాయి. ఆ గర్భసంచిలో ప్రవేశించిన శుక్ల శోణితములు ఒక పురుషుని యొక్క రక్తమే కదా. ఆ పురుషుల్లో ఉన్నదేంటి? పాపమే కదా. లేదా పురుషులైన పవిత్రత ఏమైనా ఉందా? ఆ పాపములోనే నన్ను తల్లి గర్భము ధరించింది, పాపములోనే పుట్టిన వాడును పాపమున తల్లి గర్భము ధరించిందని లేఖనం చెప్తుంటే, ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, లేడు మనుషుడు పుట్టుకతో పాపి కాదంట. ఇది ఎక్కడ పోదండి? బైబిల్ నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. పాపము చేయక మేలు చేయుచుండు నరుడు ఒక్కడునూ లేడని బైబిల్ చెబుతూ ఉంటే, ఈనాడు కొంతమంది ఎలా చెప్తున్నారు. ఇంకొక దౌర్భాగ్య స్థితి ఏంటంటే, యేసు ప్రభువులో ఆదాము రక్తం ఉందంటాడు ఇంకొకడు. యేసు ప్రభువులు ఏముందంట? యేసు ప్రభువులు ఆదాము రక్తం ఉందా? దేవుని శక్తి సామర్థ్యములు కూడా అర్థం చేసుకోలేనటువంటి కుహనా బోధకులు, పిల్ల కాకులు అనేక మంది ఉన్నారు. ఈనాడు సంఘము ఇటువంటి దుర్బోధలతో కొట్టుమిట్టాడుతూ ఉంటున్నది. దేవుని సంఘమా, చెవులు రెక్కరించుకుని వినండి, చెవులు పెద్దవి చేసుకుని వినండి. ఆదాము రక్తము క్రీస్తులో లేదండి, అది దేవుని రక్తం. అది ఎవరి రక్తం? అది మన రక్తం వేరు, జంతు రక్తం వేరు, పక్షుల రక్తం వేరు, జలచరముల రక్తం వేరు, దేవుని రక్తము వేరు. మన రక్తములో మరణం ఉన్నది. ప్రతి భూమి మీద పుట్టిన ప్రతి జంతువుల రక్తములో కూడా ఏముంది? మరణం ఉన్నది. కానీ ఒక్క యేసు రక్తములో మాత్రం ఏమున్నది? జీవం ఉన్నది. హల్లెలూయా. ఆ రక్తం ఇప్పటికీ అలాగే ఉన్నది. ఆ రక్తమును తీసుకుని ఎక్కడికి వెళ్ళాడు ఆయన? తండ్రి దగ్గరికి వెళ్ళిపోయాడు. రక్తం ఇప్పటికీ అలాగే ఉన్నది. ఆ రక్తములో జీవం ఉన్నది. అందుకని
యేసు రక్తము ప్రతి మనుషుణ్ణి కూడా ఏం చేస్తుంది? బ్రతికిస్తూ ఉన్నది. చచ్చిన నన్ను బ్రతికిస్తూ ఉన్నది. ఇక్కడ అనేక మంది చనిపోయిన వారు ఉన్నారు. వారందరినీ కూడా బ్రతికించింది ఎవరి రక్తము? దేవుని రక్తం. బ్రతికి ఉన్నాము కనుకే సత్యములో ఉన్నాము, బ్రతికి ఉన్నాము కనుకే జీవములో ఉన్నాము, బ్రతికి ఉన్నాము కనుకే సత్య దేవుణ్ణి పూజ చేస్తూ ఉంటున్నాము. హల్లెలూయా. చచ్చిన చేపకు బ్రతికిన చేపకు తేడా ఏంటంటే, బ్రతికిన చేప తాను ఎదుగుదలను ప్రేమించి, తను ఇంకా ఎదగాలని చెప్పి ప్రేమించి నీటి ప్రవాహమునకు ఎదురీదుతూ ఉంటుంది. చచ్చిపోయిన చేప ఏం చేస్తుంది? కొట్టుకుపోతూ ఉంటుంది అంతే. ప్రభు కొట్టిపోయి అలా కుళ్ళిపోయి మట్టిలో కలిసిపోద్ది అంతే. ప్రభునందు ప్రేమ. కానీ బ్రతికిన వాడు ఏం చేస్తాడంటే, వాస్తవమైన జీవము కలిగిన వాడే వాస్తవాన్ని నమ్ముతాడు, కానీ అబద్ధాన్ని మాత్రము నమ్మడు, నమ్మకూడదు కూడా. అబద్ధము కూడా ఈనాడు కంచుపట్టు చీర కట్టుకుంది. అబద్ధం కూడా ఏం కట్టుకుంది? అబద్ధానికి ఉన్న నగలు దేనికి ఉండవండి. అబద్ధానికి ఉన్న నగలు, అబద్ధానికి ఉన్నటువంటి చీరలు, అబద్ధానికి ఉన్నటువంటి ఆర్భాటం అంగమా దేనికి కూడా ఉండదు. ఏంటో తెలుసా? అది నిజమేమో అనుకొని భ్రమలో బ్రతుకుతూ ఉంటున్నారు. నిజము కాదు. నిజమైనటువంటి దేవుడు ఎదుగో బైబిల్లో ప్రత్యక్షమవుతూ ఉంటున్నాడు. హల్లెలూయా. నిజమైన దేవుడు బైబిల్ గ్రంథములు ప్రత్యక్షమవుతూ వాస్తవమైన సంగతులు చెబుతూ ఉంటున్నాడు. ఓ నా ప్రజలారా, మీరు ఆకాశ వైఖరిని కనిపెడుతూ ఉంటున్నారు. మబ్బుగా ఉన్నప్పుడు, ఆకాశం ఎర్రగా ఉన్నప్పుడు వర్షం వస్తుందని, గాలివాన వస్తుందని కనిపెడుతూ ఉంటున్నారు. ఈ లోకము అంతము గురించి ఎందుకు మీరు ఆలోచన చేయడం లేదు? ఈ లోకాంతములో ఈ పాపము నుంచి ఎలా విడుదల పొందాలని ఎందుకు ఆలోచన చేయడము లేదు? ఈ మరణములో నుంచి, ఈ మరణము కాపురమును ఈ లోకములో నుంచి జీవముగల దేవుని లోకములోనికి వెళ్ళాలని ఎందుకు మీరు ఆలోచన చేయడము లేదని యేసు ప్రభువు వారి ఆనాడు సమాజాన్ని అడుగుతూ ఉంటున్నాడు. దేవుని బిడ్డలారా, మనము బ్రతికిన వారమై, ఆ రాజ్యమునకు సిద్ధపరచబడిన వారమై, దేవుని ఒక వాస్తవమైన వాక్యము చేత మనం పోషించబడుతూ ఉండాలి. వాక్యము చేత పోషించబడే గ్రంథము ఒక బైబిల్ గ్రంథం మాత్రమే. అందుకని ఈ గ్రంథపు జనులు భాగ్యవంతులు అన్నది. ఎవరన్నారన్నమాట? శాబదేశపు రాణి సొలొమోను దగ్గరకు వచ్చి మాట్లాడు, సొలొమోను మహారాజా, నీ జనులు భాగ్యవంతులు, నిత్యము నీ జ్ఞానవచనములు వినుచుండు నీ జనులు భాగ్యవంతులని పిలుస్తూ ఉంటున్నది. భాగ్యము మనుషులు రాసిన పుస్తకాల్లో లేవు, దేవుడు రాసిన గ్రంథములో ఉన్నవి. హల్లెలూయా. బైబిల్ ఎంత వాస్తవమో దేవుడు కూడా అంటే వాస్తవం. ఈ బైబిల్ ఎంతో మంది నాశనము చేయాలని చూశారు, కానీ దేదీప్యమానముగా కోట్ల ఖరీదు పెట్టి కొనుక్కున్నారు ఈ బైబిల్ని. ఒక పురాతనమైన బైబిల్ని వేలం పట్టేశారు బ్రిటిష్ ప్రభుత్వం వారు. $4 లక్షల కొనుక్కున్నారంట బైబిల్. 4 లక్షల చిల్లరి, 4 లక్షల. అది ఇండియా దాంట్లోకి వచ్చింది అనుకోండి, బిలియన్స్లో ఉంటుంది మాట. $4 లక్షల అంటే మాటలా? బైబిల్ గ్రంథాన్ని చాలామంది, ఎందుకంటే మనుషులను బ్రతికిస్తుంది, ఇది మనుషులను బతికిస్తుంది, మనుషులను పవిత్రపరుస్తుంది, మనుషులను యథార్థవంతులుగా చేస్తుంది, మనుషులు దేవుని ఎదుట నిలబడడానికి ధైర్యం ఇస్తున్నది. ఏంటి? బైబిల్. ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 27వ వచనం చదువుకున్నాను చూడండి. చివరి భాగం చదవండి, పెద్ద వచనం అది మధ్యలో చదవండి. మహిమగల సంఘముగాను
నిలవబెట్టుకొనవలెనని వాక్యముట ఉడక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించు. దేని కొరకు అప్పచెప్పుకున్నాడు? సంఘము కొరకు. దేని కొరకు? సంఘము. సంఘం అంటే, దేశం అంటే మట్టి కాడోయ్, దేశం అంటే మనుషులై. దేశం అంటే మట్టి కాడోయ్, దేశం అంటే మనుషులు. ఎవరు చెప్పారు ఈ మాట? గురజాడ అప్పారావు గారు చెప్పారు ఈ మాట. అలాగే సంఘం అంటే, సంఘం అంటే చచ్చిన వారు కాడోయ్, సంఘం అంటే బ్రతికిన వారు. హల్లెలూయా. సంఘం అంటే చచ్చిన వారు కాదండి, సంఘం అంటే అజ్ఞానులు కాడోయ్, సంఘం అంటే సజీవులోయ్. ఆ సజీవుల కొరకు ఏం చేస్తున్నట్ట? ఆ సజీవులు ఎలాగ పవిత్రపరుస్తున్నాడు? వాక్యము చేత. వాక్యము చేత ఏం చేస్తున్నాడు? ఉడక స్నానం. ఉడక స్నానం ఎలా చేస్తున్నాడు? ఎలా చేస్తున్నాడు? ఇదిగో ఆదివారం ప్రార్థన, ఆదివారం ఆరాధనలో. ఆదివారం ఆరాధనలు ఏమైనా పడుతుంది మనకి? వాక్యం. వాక్యం ఎవరితో మాట్లాడుతుంది? మనందరితో కూడా ఏం చేస్తుంది? మన మనస్సుతో మాట్లాడుతున్నది, మన హృదయముతో మాట్లాడుతున్నది, మన దేహముతో ఏం చేస్తుంది? మాట్లాడుతూ ఉంటున్నది. మనకి శుద్ధమైన ప్రవర్తన కలుగు చేస్తున్నది, స్వచ్ఛమైన దృష్టి కలుగు చేస్తున్నది, స్వచ్ఛమైన వినికడు కలుగు చేస్తూ ఉన్నది, పవిత్రమైన పెదవులు ఇస్తూ ఉన్నది, పవిత్రమైన హృదయాన్ని కూడా ఇస్తుంది. ఎవరు? వాక్యమే. అందుకని వాక్యములో జీవం ఉన్నది కనుక ఆ జీవం మనుషులకు ఏమైంది? వెలుగైంది. ఆ జీవము, వాక్యములో జీవం ఉన్నది కనుక దొంగలు మారుతున్నారు. వాక్యములో జీవం ఉన్నది కనుక నరహంతకులు మారుతున్నారు. వాక్యములో జీవం ఉన్నది కనుక లోబులు మారుతున్నారు. వాక్యములో జీవం ఉన్నది కనుక ప్రభునందు ప్రేమ దుర్మార్గులు ఉంటున్నారు. వాక్యములో జీవం ఉన్నది కనుక లంచగొండులు ఉంటున్నారు. వాక్యములో జీవం ఉన్నది కనుక అబద్ధములు లోచి విడిపించబడుతూ ఉంటున్నారు. వాక్యములో జీవం ఉన్నది కనుక అన్యాయములోంచి విడిపించబడుతూ ఉంటున్నారు. వాక్యంలో ఏమున్నది? జీవమున్నది. జీవమున్నది. ఈ జీవము మనుషులను అపవిత్రమైన పనులను చెయ్యనివాడు. గుర్తుపెట్టుకోండి, దేవుని వాక్యము నీలో నివసించిన ఎడల నిన్ను అపవిత్రమైన మాటలు మాట్లాడినవాడు, అపవిత్రమైన పనులు చేయనివాడు, అపవిత్రమైన ప్రవర్తింపనివిదు, అపవిత్రమైనటువంటి తలంపులు రానివ్వడు. అపవిత్రమైన తలంపులు వస్తాయి రావు? నిజం చెప్పండి. ఏమండి? మనిషి యొక్క ఆలోచనలు కూడా సముద్రం వంటివే. సముద్రం ఎంత నిమ్మళంగా ఉన్నా సరే అప్పుడప్పుడు కెరటాలు ఏం చేస్తాయి? అలాగే వస్తూ ఉంటాయి. అపవిత్రమైన ఆలోచనలు, అపవిత్రమైన మాటలు నోటంటే వస్తాయి రావా? కానీ వస్తాయి. కానీ వెంటనే పెదము దగ్గరికి వచ్చేసరికి ఏం చేస్తాయి? సడన్ బ్రేక్ అయిపోతుంది. ఎందుకు వచ్చింది? కమ్మగా తిట్టాలనుకున్నాను ఇప్పుడు, కానీ నేను నీ ముఖం చూసా తిట్టాలనుకున్నాను, కానీ ఆ మాట దగ్గరకు వచ్చి ఏం చేసింది? ఆగిపోయింది. ఎందుకని? నీలో జీవము గల వాక్యం ఉన్నది కనుక ఆ జీవము గల వాక్యము నీ ప్రవర్తనను, నీ సమస్తమును కూడా తన స్వాధీనంలోనికి తీసుకుంటున్నది. అందుకే ఎవరి చేత నడిపించబడుతున్నాం మనము? నీ స్వబుద్ధి చేత నడిపించబడలేదు, నీ సొంత ఆలోచనలు బట్టి నడిపించట్లేదు, ప్రభున నీ శరీరం చేత నడిపించబడలేదు, కానీ దేవుని వాక్యం చేత ఏం చేస్తున్నావు? నడిపించబడుతూ ఉంటుంది. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఎందుకంటే వాక్యములో జీవం ఉన్నది, బైబిల్లో జీవం ఉన్నది కనుక మరే గ్రంథములో కూడా లేదు. ఇట్స్ మై ఛాలెంజ్. ఒకవేళ జీవం ఉన్నదంటే అక్కడ యేసుప్రభు గురించి రాయబడి ఉంటుంది. అక్కడ కొంతమంది నెత్తిని కాళ్ళేసి కొట్టేసుకుంటున్నారు, చేతులేసి కొట్టేసుకుంటున్నారు. ఇది వేదాల్లో క్రీస్తున్నాడంట, వేదాల్లో ఉంటే నష్టం ఏంటంట? నీకు వచ్చిన నష్టం ఏంటి? నీకు వచ్చే పోయే కాలం ఏంటి? వేదాల్లో క్రీస్తును గురించి వ్రాయబడి ఉన్నది. వేదాల్లో క్రీస్తు ఉన్నాడు.
అలా ఏ వేదంలో కూడా ఉన్నాడు క్రీస్తు. కానీ వేదాలు ఏమను ఎవరి గురించి రాయబడింది? క్రీస్తును గురించి వ్రాయబడి ఉన్నది. రక్త ప్రోక్షణ గురించి వేదాల్లో రాయబడి ఉన్నది. భూమధ్యన పడుతున్నటువంటి అగ్నిపుత్రుడు గురించి వేదాల్లో రాయబడి ఉన్నది. దేవుని బిడ్డలారా, వేదాల్లో గొర్రె పిల్ల గురించి రాయబడి ఉన్నది. గొర్రెగారు అని పిలిచారు. ఎవరిని పిలిచారు గొర్రెగారు అని? వేదాల్లో దేవుని పేరు ఏం పేరు? ఎలా ఉంది మాట? వేదాలలో యేసు ప్రభు వారి గురించి ఎలా రాయబడిందంటే గొర్రెగారు అని నమస్కారం పెడుతున్నారు అన్నమాట. ఏమండి? ఈ మాట ఎక్కడుంది బైబిల్లో? బాప్టిజం ఇచ్చి యోహాను అంటూ, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఆ గొర్రెపిల్లను దృష్టిలో పెట్టుకుని వేదాలలో యేసు ప్రభు వారే రాయించాడు, గొర్రెగారు మీకు నమస్కారము అని. ఏ గొర్రెగాను గుడి కట్టారేంటి? వేదాలలో క్రీస్తుని గూర్చి వ్రాయబడి ఉన్నది. ఆయన యొక్క పరిశుద్ధ లక్షణములు వేదములో రాయబడి ఉన్నా, కానీ వేదాల్లో క్రీస్తు ఎప్పుడు ఉండడు బాబు. ఆయన గురించి మాత్రము వ్రాయబడి ఉన్నది. ఏమండి? చరిత్రలో అల్లూరి సీతారామరాజు గారి గురించి రాయబడి ఉన్న చరిత్రలో ఉన్నాడైనా? లేడు. ఇప్పుడున్నాడండి ఆయన? లేడు. వారు చనిపోయారు. కానీ ఆయన గురించి వ్రాయబడి ఉంది. చరిత్ర కాదంటారా? కొట్టిపారేద్దామా? చరిత్రలో మనకి స్వాతంత్ర్యం ఇవ్వడానికి బహుగా ప్రయాసపడినటువంటి మన జాతిపిత మహాత్మా గాంధీ గారు ఉన్నారు. ఇప్పుడున్నారు ఆయన? లేరు. అంటే చరిత్రలో లేరు కాబట్టి పుస్తకాల్లో కూడా లేడు అని అందామా? చరిత్రలు లేరు కానీ పుస్తకాల్లో మాత్రము ఉన్నారు. అలాగే వేదాలలో క్రీస్తు లేడు కానీ వేదాల్లో క్రీస్తుని గురించి రాయబడి. వేదాలు ఏంటండి? ఖురాన్ షరీఫ్లో కూడా రాయబడి ఉన్నారు. ఎవరి గురించి? యేసు ప్రభు వారి గురించి. జైన్ మతములో కూడా రాయబడి ఉన్నది. ఎవరి గురించి? యేసు ప్రభు వారి గురించి. ఏ గ్రంథం అని చెప్పను, అన్ని భూమి మీద ఎన్ని గ్రంథాలు ఉన్నాయో అన్ని గ్రంథాల్లో కూడా దేవుని గురించి ఆటే గట్టిగా మాట్లాడితే దేవుడు లేడనే గ్రంథాలు కూడా ఉన్నాయి. ఆ గ్రంథాల్లో కూడా ఆ దేవుని గురించి రాయబడి ఉంది. ఎలా రాయబడి ఉంది అనుకో తెలుసా? ఏమండి? వాడు డేట్ వేయాలనుకోండి, ఏం వేయాలి? క్రీస్తు పూర్వమైన రాయాలి, క్రీస్తు శకమైన. అంటే ఇప్పుడు దానికి క్రీస్తు గురించి రాయబడిందా లేదా? అది చాలు సువార్తని చెప్పడానికి. రష్యా వాడికి చైనా వాడికి సువార్త చెప్పడానికి అది చాలు. దేవుణ్ణి మిస్ అవ్వటము చాలా కష్టమండి. ఈ దేవుణ్ణి తప్పించుకోవడం కూడా చాలా కష్టం. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, వాస్తవమైన సంగతులు చెబుతుంది బైబిల్. ఆ బైబిలే చెబుతూ ఉంది. ఆ బైబిల్ను దేవుడు చెబుతూ ఉంటున్నాడు, ఇదిగో ఈ లోకమునకు యుగాంతము కలగబోతూ ఉంటున్నది. యుగాంతముందు మరొక పరిశుద్ధమైన యుగములు రాబోతున్న ఆ యుగములో మీరు యుగాలు జీవించాలంటే యేసుని నమ్మమని బైబిలే చెబుతూ ఉంటున్నది. గమనిస్తున్నారా ప్రపంచ పరిస్థితులు? గమనిస్తున్నారా యేసు బోధలు లోకములో ప్రపంచములో ఎలాగ నెరవేరుతూ ఉన్నాయో? యేసు ప్రభు వారు రాకడ దినాలు ఎలా ఉంటాయంటే ఆయన చెప్తున్నారు, అక్కడక్కడ భయంకరమైన భూకంపములు కలుగుతాయి, యుద్ధాలు కలుగుతాయి, కరువులు వస్తాయి, తెగుళ్ళు వస్తాయి అన్నాడు. అవి ప్రారంభమైపోయాయి. పర్వతాలు కూలిపోవటం ఏంటండి? ఇళ్ళు కోల్పోవటం విన్నాం, ఇళ్ళు కూలిపోవటాలు విన్నాం, కట్టుకున్న కట్టడాలు కూలిపోవటాలు విన్నాము. పర్వతాలు కూలిపోవటం ఏంటి? పర్వతములను కదిలించువాడు ఆయన్ని.
దేవుని బిడ్డలారా, ఎంత భయంకరము. విజయవాడలో జరిగిన సంఘటన, ఒక బుడమేరు వాగు అంత నీరు ఎలాగ వచ్చింది? దేవుని బిడ్డలారా, ఈ దేవుని కార్యాలు కాదంటారా? ఈ దేవుడు మనుషులను పంపిస్తున్న శిక్ష కాదంటారా? దేవుని రాకడ దినాలు కాదంటారా? దేశము అన్ని దేశాలు యుద్ధరంగంలోనూ ఉన్నాయి. అంతేకాదు, మానవ జీవనం మీద భయంకరమైన దాడి జరగబోతుంది ప్రపంచములో. నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్, ప్రపంచములోని భయంకరమైన దాడి జరగబోతూ ఉంటున్నది. అతి త్వరలోని ఆహారం లేమని రాబోతూ ఉంటున్నది. జేబు నుండి డబ్బులు ఉంటాయి కానీ తినడానికి తిండి గింజలు దొరకవు. విజయవాడ వరదల్లో ఉన్న వాళ్ళందరికీ, ఆ వరదల్లో మునిగిపోయిన అందరికీ డబ్బులు ఉన్నాయి లేవా? కానీ పాల ప్యాకెట్ కొనుక్కోవడానికి డబ్బులు ఉన్నాయి, కానీ కొనుక్కోవడం పాల ప్యాకెటే లేదు వాళ్ళకి. దేవుని బిడ్డలారా, ఆర్టీసీ బస్సు ఎక్కి రాజమండ్రి నుంచి కొవ్వూరు వెళ్ళాలంటే 50 రూపాయలు టికెట్. 50 రూపాయలా అంటూ ఉంటారు. ఏమండి, ఆ ఇంటి నుంచి ఒడ్డుకి నావలో తీసుకెళ్ళాలంటే 3000 అంట. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, జస్ట్ సింపుల్ శాంపుల్గా చూపిస్తున్నాడు, చిన్నవి. ఇవి వేదనలకు ప్రారంభం మాత్రమే. జాగ్రత్త కనిపెట్టుకోండి, వేదనలకు ప్రారంభం మాత్రమే. ఏ దేశము క్షేమంగా లేదండి, అందులో భారతదేశం అంతకన్నా క్షేమంగా లేదు. భారతదేశము క్షేమముగా లేదండి. దేవుని బిడ్డలారా, జుట్టు పీక్కుంటున్నారు అందరూ కూడా. అధికారులు, పరిపాలకులు జుట్టు పీక్కుంటున్నారు. ఈ విషయాలు ప్రజలకు తెలియకుండా మభ్య పెడుతూ, వాళ్ళని జోకెడుతూ, ప్రజలారా మీకేం పర్లేదు, అన్ని బాగానే ఉన్నాయి, మన దగ్గర ఆహార నిల్వలు ఉన్నాయి, మన దగ్గర బోలని డబ్బు ఉన్నది, మన దగ్గర బోలని టెక్నాలజీ ఉన్నది, మన దగ్గర కరువులు లేవు, మన దగ్గర కాటకాలు లేవు, మన దగ్గర ఏ రోగం వచ్చినా ఎదుర్కోగలం అనుకుంటున్నారు. కానీ వాళ్ళందరూ కూడా భయం గుప్పిట్లో ఉన్నారు. ప్రభుత్వాలు భయం గుప్పిట్లో ఉన్నాయి. ఎందుకంటే దేవుని రాకడ దినాలు సమీపిస్తున్నాయి కనుక మరింత జాగ్రత్తగా మనము ఉండవలసిన బాధ్యత. మనము జాగ్రత్త పడాలి. ఎవరైతే యేసు ప్రభు నా దేవుడు అని రక్షణ పొందుకొని నమ్మి బాప్తిసం పొంది అపోస్తలిక బోధలు నడుచుకుంటూ ఉంటున్నారు, వాళ్ళు మరింత జాగ్రత్తగా ఉండాలి. అందుకని తాను నిలుచుచున్నా అనుకున్నవాడు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోమంటూ, నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోమంటూ ఉంటున్నాడు. దేవునికి సంపూర్ణ వీధేత చూపించగలిగిన వారమై ఉండాలి. అందుకనే ప్రతి మనుషుడు కూడా పోషణ కాలములో ఉన్నాం. ఇప్పుడు ఎక్కడున్నాం మనం? పోషణ కాలములో ఉన్నాం. మనము దేవుని యొక్క వాక్యము చేత పోషించబడాలి. దయచేసి ఎస్తేరు రాసినటువంటి గ్రంథము 2వ అధ్యాయం, హల్లెలూయా, చదవండి, ముగించేసుకుందాం. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 20వ వచనం చదువుకుందాం. ఎస్తేరు మొర్దెకై యొక్క పోషణ మండున్న కాలం చేసినట్టుగానే ఇప్పుడును అతని మాటకు ఆమె లోబడుచునను. చాలమ్మ. పోషణ కాలం ఎక్కడుంది? ఎస్తేరు సంగమునకు సాదృశ్యం. జాగ్రత్తగా ముగించేస్తున్నాను. ఎస్తేరు సంగమునకు సాదృశ్యం. ఆశ్వరోషు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి సాదృశ్యం. హేగే పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యం. ఎస్తేరు గ్రంథములో ఉన్నది. హేగే ఎక్కడున్నాడు? ఎస్తేరు గ్రంథములో ఉన్నాడు. ఆశ్వరోషు ఎక్కడున్నాడు? ఎస్తేరు గ్రంథములో ఉన్నాడు. ప్రభును ఇప్పుడు ఎస్తేరు ఎక్కడికి వెళ్ళాలి? రాజు ముందుకు వెళ్ళాలి. రాజు ముందుకి వెళ్ళాలి. వెళ్ళక ముందు ఏం చేయాలి? పరిమళ తైలముతో ఏం చేయాలి? సిద్ధపరచబడాలి. పరిమళ తైలముతో ఏం చేయాలి? పరిమళాలతో సిద్ధపరచబడాలి.
ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, సుగంధ ద్రవ్యములతో స్నానం ఆచరించాలి. పరిమళ ద్రవ్యములు కూడా ఒంటికి పూసుకోవాలి. దేవుని బిడ్డలారా, రాణి వలె ఆమె ఏం చేయాలి? తయారవు అంటే ఆమె పరిమళ కాలము కూడా కొంతకాలము ఉన్నది, పోషణ కాలము కూడా కొంతకాలము ఉన్నది. దయచేసి ఆ మాట కూడా చూపించి వివరించి ముగించుతాను. చూడండి దయచేసి. ఎస్తేరు రాసినటువంటి గ్రంథము 2వ అధ్యాయం 12వ వచనం పెద్దది. దయచేసి కింద నుంచి 2 లైన్లు చదవండి. ఒక్కొక్క చిన్నది రాజు ముందు వచ్చినప్పుడు పోవచ్చుండెను. ఏమనగా ఆ తీరున వారు పరిమళ క్రియలు చేయు కాలము సంపూర్ణము, పరిమళము చేయు కాలమున్నది, అలాగే పోషణ కాలము కూడా ఉన్నది. అలాగే 15వ వచనములో ఎస్తేరు రాజునొద్దకు వెళ్ళుటకు వంటూ వచ్చిన కాలము కూడా ఉన్నది. టైం లేదు కనుక నేనే చదివేస్తున్నాను. మూడు కాలాలు గుర్తుపెట్టుకోండి. ఏం కాలం అది? పరిమళ కాలం ఉన్నది, తర్వాత పోషణ కాలం ఉన్నది, తర్వాత రాజు యొద్దకు వెళ్ళే కాలం ఉన్నది. ఇప్పుడు సంఘం ఈ 3 పొజిషన్లో ఉండాలి. సంఘం ఎక్కడ ఉండాలి? ఇప్పుడు ఈ 3 పొజిషన్లో ఉండాలి. కానీ ఈనాడు క్రైస్తవ పాదులు ఉన్నారు, నాలంటోడు, వాళ్ళకందరికీ నమస్కారం. వాళ్ళకంటే తక్కువ వాడిని, చిన్నవాడిని, నాకేమీ తెలియనటువంటి వాడిని దేవుడు ఏదో బయలుపరుస్తే మీ దగ్గర ఈ మాటలు చెప్పగలుగుతారు. వాళ్ళంత జ్ఞానం కలిగివాడిని కాడు, వాళ్ళకి సాటి నేను ఎన్నడూ కూడా కాదు. వాళ్ళకి వందనాలు. కానీ వాళ్ళందరూ ఏంటంటే ఏయో చిన్న దేవుడు స్వస్థపరుస్తాడు, దేవుడు నేను ఆ పేరు పెట్టి పిలుస్తాడు, దేవుడు నీకు ఇలా చేస్తాడు, అలా చేస్తాడు, నువ్వు దిగులు పడొద్దు, ప్రార్థన చేయి, నీ కోరికలు తీరుస్తాడు, నీ బిడ్డలు పెళ్ళిళ్ళు చేస్తాడు, నీ బాధలు తీరుస్తాడు, నీ రోగాలు తీరుస్తాడు, నీకు దెయ్యాలు ఎలగొడుతూ ఉంటాడు, నీకు ఇల్లు, నీకు ఉద్యోగాలు ఇస్తాడు. ఈ పనికి మాలిన విషయాలన్నిటి గురించి మునిగిపోయి ఉన్నది. ఇంత చక్కటి గలిబిలో నింపబడడం, సంఘాలు నింపబడడం సాతానికి సంకలు కొట్టుకుంటున్నాడు. కానీ సంఘం ఏం చేయాలంట? సంఘాన్ని పరిమళ ద్రవ్యములతో వాక్యమని ఉదక స్నానము చేత స్నానము జరిగించిన వాడే సేవకుడు, యాజకుడు, రాజు. దేవుని బిడ్డలారా, ఇంత సీరియస్గా ఆలోచన చేస్తున్నారు ఇప్పుడు మనుషులు? ఇంత సీరియస్గా ఆలోచన చేస్తున్నారా? అసలు అగాపే సంఘంలోనే ఆలోచన చేయట్లేడు. అయ్యగారు నేను సేవకు వచ్చేస్తుంటే వచ్చేసేవారు రాదు, మోకరించి నేతి నూనెసి ప్రతి పంపించేస్తాను. ఆడ నానా రభస్ చేస్తున్నాడు వెళ్ళి. అరే ఏంటి ఇలా జరుగుతుంది? ఆయనకి వివేచన లేకుండా పోతుందేంటి అని చెప్పి కొన్నిసార్లు బాధపడతాం. దేవుని బిడ్డలారా, ఒకసారి ముఖం అడిగేశాను కూడా అయ్యగారిని, వస్తున్నాడు బాబు చేయని చేస్తాడు, లేకపోతే దేవుని లెక్క చెప్పుకుంటాడు, నన్ను చేయమని చెప్పాడు చేస్తున్నాడంటే అని అంటూ ఉంటారు. కానీ దేవుని బిడ్డలారా, సంఘమును పరిమళములతో స్నానము చేయించగలిగినటువంటి దైవజనుడు మనకు అవసరం. నీ హృదయము ఉతకబడాలి, నీ మనసు ఉతకబడాలి, నీ క్రియలు ఉతకబడాలి, నీ ఆలోచనలు ఉతకబడాలి. దేని చేత? వాక్యము చేత. అదే పరిమళ స్నానం అంటే. అంతేగాని స్నానం వెళ్ళి స్నానాల గదిలో దాంట్లో కట్ట సెంటు పూసుకొని సెంటు వేసుకొని దాంట్లో కట్ట పసుపు వేసుకొని స్నానం చేయటం కాదు. దేవుని మిట్టానికి యాపాకులు వేసుకుని లేకపోతే ఇంకో ఆకులు వేసుకుని, ఇది కాదు పరిమళ స్నానం అంటే. ఆత్మీయ స్థితిలోకి వచ్చేసరికి పరిమళ స్నానం అనగా దేవుని వాక్యపు లక్షణములు మనలోనికి విధేయత రావాలి, వినయం రావాలి, లోబడుట రావాలి, సాత్వికం రావాలి, దీన మనసు రావాలి. దేవుని బిడ్డలారా, ఈ లక్షణములు, క్షమించే గుణము రావాలి. ఈ లక్షణములనేటి పరిమళ వాసన కలిగినటువంటి వాక్యము చేత ఉదక స్నానము చేయబడిన వానికే వస్తాయి, మరొకరికి రావు. దాని కొంతకాలం అనేది ఉన్నది. సంఘకాలములో
దేవుని వాక్యము చేత మలచబడుతున్న మన జీవితములో ఈ కార్యము సంఘములు ఈ కార్యములు జరుగుతూ ఉండాలి. వాటి సంఘమే పరిశుద్ధ సంఘముగా ఎత్తబడే సంఘముగా ఉండబోతూ ఉంటున్నది. అంతేకాదు పోషణ కాలం అంటాడు. మరలా ఏం కాలం అంటాడు? పరిమళ కాలం అయిన తర్వాత ఏం కాలం? పోషణ కాలం. అనగా నమ్మి బాప్తిసం పొందిన ఎక్కడ రావాలి? దేవుని వాక్యములోనికి రావాలి. పౌలు అంటాడు కొరింథీ సంఘముతో, వాక్యమనే పాలతోనే మిమ్మల్ని పెంచానంటూ ఉంటాడు. బలమైన ఆహారముతో మిమ్మల్ని పెంచలేదంటాడు. హెబ్రీ రాసిన పత్రికలు అంటాడు, మీరు వయసుకు నువ్వు చూస్తే ఏంటి పెద్దవాళ్ళుగా బోధకులుగా ఉండవలసింది పోయి మీరు ఇప్పుడు ఎలా ఉన్నారు అంటే ఒకళ్ళ చేత బోధించుకునే స్థితిలో ఉన్నారు. ఓ దేవుని బిడ్డల, ఎందుకు మీరు ఎలా తయారవుతున్నారు? ఎందుకు అంగీకరించడం లేదు? ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసి ఎలా తప్పించుకుంటారు అని గడ్డిస్తూ ఉన్నాడు హెబ్రీ సంఘాన్ని. మొదట మాటేమో కొరింథీ సంఘంలో మాట్లాడాడు, ఆఖరి మాట ఎక్కడ మాట్లాడుతున్నాడు? హెబ్రీ సంఘంతో. హెబ్రీలు అనగా నది దాటి అవతలకు వచ్చినటువంటి వాళ్ళు. అబ్రహాం హెబ్రీయుడే, అబ్రహాం పిల్లలము కూడా హెబ్రీయులమే, మనం హెబ్రీయులమే. నది దాటి అవతలకి, మరణమైన నది దాటి అవతలకి వచ్చిన వారమే కనుక ప్రభునందు ప్రియమైన పోషణ అనగా దేవుని వాక్యము చేత పోషించబడాలి, వాక్యము చేత మలచబడాలి. అది పోషణ కాలం అంటే. ఎవరైతే పరిమళ ద్రవ్యములతో వారు ఉదక స్నానముతో తమ వస్త్రములను యేసు రక్తములు కడుకొని తెలుపు చేసుకుంటారో వారు దేవుని వాక్యము చేత కడగబడుతూ ఉంటారు. కడగబడిన వాడు ఎక్కడికి వెళ్తాడు? దేవుని ఎదుట నిలబడడానికి వెళ్ళబోతూ ఉంటున్నాడు. హల్లెలూయా. దేవుని ఎదుటకు మనం వెళ్ళాలంటే పోషణ కాలమునకు దేవుని దగ్గర నిలబడే కాలమునకు మధ్యలో కాలం ఉన్నది. పరిశుద్ధాత్మ దేవుని కాలం ఉన్నది. హల్లెలూయా. ఏ కాలం అది? పరిశుద్ధాత్మ దేవుని కాలం. అంటే పరిశుద్ధాత్మ దేవుడు దేవుని దగ్గర నిలబెట్టడానికి దేవుడు పరిశుద్ధాత్మ దేవుడిని సిద్ధపరుస్తూ ఉంటాడు అన్నమాట. ఏ వస్త్రాలు వేసుకుంటే ఎలాగుంటే దేవుడు నిన్ను అంగీకరిస్తాడు ఎవరికి తెలుసు? అది మనకు తెలుసా? మనకు తెలియదు. మనం ఏమనుకుంటాం? పెళ్ళికి వెళ్ళినప్పుడు మనల్ని అందరూ చూడాలి, అంతే కదా? మనల్ని అందరూ అనుకుంటారు అనుకోరా? ఏమండి? అలాగ అనుకోకపోయినా అందరూ నన్ను చూస్తారా అనుకుంటారు అనుకోరు. పోనీ అందరూ నన్ను చూస్తారు కాబట్టి ఏం చీర కట్టుకోవాలి? ఒకవేళ మంచి చీర లేదనుకోండి, ఆ రోజున భర్తతో దబిడి దిబిడే. ఏమండి? దేవుని బిడ్డలారా, రాజు ఎదుట ఎలా కనబడాలి? మంచిగా కనబడాలంటే మంచి అనేది మన ఇష్టం మీద ఆధారపడలేడు. దేవుని ముందు నిలబడంటే మన ఇష్టం మీద దేవుని మీద ఇష్టం ఆధారపడి. పరిశుద్ధాత్మనికి తెలుసు తండ్రికి ఏం ఎటువంటి ఇష్టమో ఎవరికి తెలుసు? కుమారుడికి తెలుసు. కుమారుడికి తెలుసు నాకు ఏది ఇష్టమో కుమారుడికి తెలుసు. ఈ ఇద్దరి ఇష్టాలు తెలిసిన వాళ్ళు ఎవరు? అందుకనే భూమి మీద ఆయన ఉన్నాడు. ఆయన తండ్రి చిత్తం ఏంటంటే కుమారుడు నెరవేర్చాడు. భూమి మీదకి వచ్చి రక్తము చిందించడమే తండ్రి యొక్క కుమారుని యొక్క చిత్తము, తండ్రి యొక్క ఉద్దేశం నెరవేరింది. ఇప్పుడు ఇద్దరికి ఇష్టలుగా ఉండాలంటే సంఘం తయారవ్వాలి. సంఘం తయారంటే ఎవరికి తెలుసా విషయం? అది పరిశుద్ధాత్మకు తెలుసు తప్ప మరి ఎవరికి కూడా మనకు తెలియదు. మనం అనుకుంటాం కదా, మన నీటి మంతులు నేను ఎన్ని మంచి పనులు చేశాను, నేను ఎన్ని గొప్ప కార్యాలు చేశాను మనం అనుకుంటాం. మనం చేసామా? ఏమండి? ఇజ్కియా ఎరుబాగులోడయ్యి గోడ తట్టు ముఖం తిప్పుకొని, ప్రభువా నీ కొరకు ఎన్ని మంచి పనులు చేశాను చూసావా, ఒకసారి జ్ఞాపకం చేసుకోవా, నీ కొరకు ఎన్ని కార్యాలు చేశాను, నీ కొరకు ఎన్ని పనులు చేశాను, నీ కొరకు ఇలా చేశాను కదా, ఒకసారి నన్ను జ్ఞాపకం చేసుకోమంటే ఎరుబాగులోడు అడుగుతున్నాడు. సరే ఏడుస్తున్నాడు కదా, కన్నీరు చూసాను చేస్తాడు, పొంగిపోతాడు. భర్త ఎదుట భార్య కూడా కన్నీరు నాకు ఇది కొనలేదు అది కొనలేదు ఏడిచింది అనుకోండి, ఏమంటాడు? మీ బాబు దగ్గర తెచ్చావా, అమ్మ దగ్గర తెచ్చావు అంటాడా? ఎవరికా అంటాడు. అదే మగవాడు ఏడిచాడంటే ఇవన్నీ కొనలేకపోతున్నాయని మగవాడు ఏడిచాడు అనుకోండి, ఏమంటారు అప్పుడు? చాలా ఎవరికా ఆడదానిలాగా ఏడుస్తున్నావు. ఏంది? రాయి అలాగే మాట్లాడుతుంది, బండ అలాగే మాట్లాడుతూ ఉంటుంది. ప్రభు నందు ఈడు మట్టి ముట్టీడు, ఆమెమో ఎముక, ఈడేమో మట్టి ముడ్డ. ఇవి ఏడుస్తూనేమో చాలా ఊరికలే ఏడవలే కొండలే అంటాడు. అంటే నేను కొనలేనని ఏడ్చాడు.
దేవుడు కూడా హిజ్కియా కన్నీరు చూసి కరిగిపోయి ఏం చేశాడంటే, సర్లేరా కీడి మీద రానులే, నీకు 15 సంవత్సరాల ఆయుష్ ఇచ్చిన ఆయుష్ని ఏం చేశాడు, సద్వినియోగం చేసుకున్నాడు, దుర్వినియోగం చేసుకున్నాడు. ప్రభునందు నాకు అత్యంత మిక్కిలి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఏదేదో అడుగుతాం మనం దేవుని దగ్గరకు వచ్చి. కానీ దేవుడు అంటూ నువ్వు శుద్ధీకరించబడాలి. దేవుని దగ్గర ఏం చేయాలి? శుద్ధీకరించబడాలి, వాక్యము చేత పోషించబడాలి, దేవుని ఎదుట నిలబడడానికి సిద్ధపడాలి. ధైర్యం ఉందా దేవుని దగ్గరికి? యేసుప్రభు ఇప్పుడే వచ్చా అంటారు చాలామంది. వచ్చేస్తాడు, నిలబడగలను. నువ్వు ఒకసారి వచ్చేయమన్నాను కదా, నిలబడగలనా? డౌట్ వస్తుంది రాదా? అప్పుడేమంటాం మనం? వద్దు, అప్పుడే రావద్దు బాబు, ఉండు బాబు, ఇంకా నేను నా ఇల్లు చక్కబెట్టుకోలేదు, నా ఇల్లు ఇంకా నేను చక్కబెట్టుకోలేదు. దేవుని బిడ్డలారా, ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, కనుక మనం సిద్ధపడ దేవుని రాకడ సమీపముగా ఉన్నది. అదే చెబుతున్నాడు యేసు ప్రభు వారు, రాకడ సమీపముగా ఉన్నది కనుకని మిమ్మల్ని మీరు ఏం చేయమన్నాడు ఇక్కడ? వాక్యములు గ్రహించండి. ప్రభు త్వరగా వస్తున్నాడు, అతి త్వరలో వస్తున్నాడు, అతి త్వరగా వస్తున్నాడు. ఆయన ప్రపంచ పరిస్థితులు చూస్తే భయమేస్తూ ఉన్నది, త్వరగా వస్తూ ఉంటున్నాడు. ఆయన రాకముందే మనం ఏం చేయాలి? భూమి మీద మనం సిద్ధం చేయాలి. ప్రయాణమును కావలసినవన్నీ కూడా ఏం చేయాలి? సిద్ధపరచుకోవాలి. ప్రభు దగ్గర నిలబడడానికి అన్నీ కూడా ఏం చేయాలి? పరిమళ ద్రవ్యములన్నీ కూడా సిద్ధపరచుకోవాలి. పరిమళ స్నానాలు జరగాలి, మంగళ స్నానాలు జరగాలి. ఏమండి, పోషణ కాలంలోనికి రావాలి. అలాగే తర్వాత రాజు నిలబడడానికి ముందుగా ఎవరు? పరిశుద్ధాత్మక గైడెన్స్లోనికి రావాలి. దేవుని ఆత్మచేత ఎందరు నడిపించబడదురో వారందరికీ దేవుని కుమారులని పిలువబడతాడు. కాబట్టి నీకు నాకు తెలియని విషయాలు ఎవరికి తెలుసు అంటే పరిశుద్ధాత్మ దేవునికి తెలుసు. దేవుడికి ఏది ఇష్టం? విధేయత ఇష్టము, వినయం ఇష్టము, లోబడ్డం ఇష్టము, సాత్వికం ఇష్టము. దేవుని బిడ్డలారా, దీనత్వము ఇష్టము. ఎవడు దీనుడై నా మాట విని వనకొచ్చుండునో వాడిని పూర్ణ శాంతి గలవానిగా. కొన్నిసార్లు వాక్యం చూసినప్పుడు నవ్వు వస్తుంది. నాకు చాలా నవ్వుకుంటాను, పక్కపక్క నవ్వుకుంటాను. వాక్యం నేను ఒంటరిగా చదువుకున్నాను, అందరిలో నవ్వనండి. మీరు క్యాలెండర్లో చూస్తున్నారు కదా, ఇర్మియా ఏమన్నాడు? నిన్ను జనముల మీద అధిపతిగాను రాజ్యముల మీద అధికారిగాను నేను నియమిస్తానన్నాడు. ఎవరితో అన్నాడు? అసలు ఎక్కడైనా జరిగింది అది? ఇర్మియాని జైల్లో వేశారు, ఇర్మియాని బావిలో పెట్టారు, ఇర్మియాని చీకటి గదిలో పెట్టారు. ఇర్మియా పడిన బాధలు ఎవరు పడలేదండి. ఏ ప్రవక్త కూడా అన్ని బాధలు పడలేదండి. కానీ ఇర్మియా గురించి ఏమన్నాడు? నిజమేనంటారా? ఏమండి, దేవుని బిడ్డలారా, కానీ ఇర్మియా రాజే. ఈ భూలోకం మీద రాబోతున్న లోకములో 1000 ఏళ్ల పరిపాలన ఇర్మియా ఏమంటాడు? ఒక దేశానికి రాజు అవుతాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఆ వాగ్దానాన్ని ఎవరివి? అప్పిస్తావు కానీ అప్పు చేయమన్నాడు కదా. అప్పిస్తావు కానీ అప్పుల్లోంచి బయట ఎలా పడాలి? తిప్పలు పడుతున్నాం మనం. అందరూ ప్రార్థన చేయండి, మీరు ప్రార్థన చేయండి. ఎక్కడి నుంచి అప్పుల్లోంచి బయటపడాలని. దేవుని బిడ్డలారా, కానీ ఆ లోకములో మనం 1000 ఏళ్ల పరిపాలన ఏం చేస్తాం? మనం అప్పిస్తామంటే అప్పు చేసుకో. వసూలు చేస్తామో లేదో తెలియదు, మళ్ళీ వసూలు చేస్తామో లేదో తెలియదు. అప్పిచ్చేదేవో కానీ అప్పు చేయవు. ఆ కాలం వస్తూ ఉన్నది, ఆ కాలంలోకి వెళ్ళిపోవడం. మనం అప్పులు చేసిన కాలంలోంచి అప్పు చేయలేని కాలంలోకి వెళ్ళిపోయి. ఏ కాలం బెటర్ అంటారు? అప్పులు చేసే కాలం బెటరా, అప్పులు చేయని కాలం బెటరా? ఆ కాలంలోకి వెళ్ళిపోవడం అండి. మన దగ్గర ఉన్నది తరగదు. ఎంత ఇచ్చినా సరే తరగదు, ఇంకా మిగిలే ఉంటుంది. ఆ కాలము కొరకు ఎదురు చూస్తూ పరిశుద్ధతను సంపూర్తి చేసుకుంటూ దేవుని రాజ్యము కొరకు సిద్ధపడదాము. రండి, ప్రార్థన చేసుకున్న దేవుడి మాటలు మనం నీకులో దీవించునుగాక.